హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆడుదాం ఆంధ్ర గురించి అప్డేట్ అనమాట. సో ఆడుదాం ఆంధ్ర అని పోస్టర్ ఉన్నది, టీషర్ట్స్ అండ్ క్యాప్స్ తీసుకోవడానికి రామన్నారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడుందో అని కూడా చెప్పారనమాట. 10th జనవరి 10th ఉందన్నమాట నెక్స్ట్ మ్యాచ్, మండల స్థాయిలో ఉందంట. సో దానికోసం టీషర్ట్ అండ్ టోపీ ఆ రెండు తీసుకోవడానికి, అండ్ విఐపీస్ ఉంటారు కదా, ఈయన ఐ థింక్ ఆయన నేమో తెలీదు, ఆయన క్యాడర్ తెలియదు అనమాట నాకు. విఐపీ వచ్చారు, సో ఆయన చేతుల మీదుగా తీసుకోవాలని, అందుకోసం 1.5 hour వెయిట్ చేశాను అనమాట. నేను అసలు ఆ రోజైతే ఫుల్ బిజీ, అటు ఇటు తిరగడం. 1.5 hour వెయిట్ చేసి ఆ టీషర్ట్ ఆ టోపీ పట్టుకొని ఫోటో దిగి వచ్చేసాం. గేమ్ రోజు ఇస్తారంట. సో ఇవి ముందుగానే మా చెల్లి తీసుకొచ్చింది నాకు, మా పిల్లలిద్దరికి 3 టీషర్ట్లు 3 టోపీలు. ఎందుకంటే మా చెల్లికి ఇస్తారు కాబట్టి ముందుగానే తీసుకొచ్చింది. మా పిల్లలు అవి వేసుకుని రోజు కబడ్డీ ఆడుతున్నారనమాట. సో వాటి కోసం అంతసేపు వెయిట్ చేసి వచ్చాను. ఆ రోజంతా కూడా నాకు ఫుల్ బిజీ సరిపోయింది. ఆ రోజనే కాదు, అసలు జనవరి 1st నుంచి నేను బిజీ ఉన్నాను. అసలు ఈ 7 days ఎలా అయిపోయింటో కూడా తెలియదు. దాని గురించి ఒక వీడియో కూడా పెడతాను నేను. అండ్ ఇక్కడైతే ఒక సెషన్ జరుగుతుంది. అమ్మ ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. సో అదనమాట, వాళ్ళందరూ ఏపీస్ అనమాట. మా అమ్మ డ్యూటీలో ఉంది, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెళ్తున్నా అని చెప్తున్నాను. ఇక్కడ చాలా మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు. సో మీ ఊర్లో కూడా ఇలాంటి సెషన్స్ జరుగుతూ ఉంటే కూడా డెఫినెట్గా వెళ్ళండి. వాలంటీర్స్కి అండ్ ఏఎన్ఎంస్కి డెఫినెట్గా తెలుస్తుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ నుంచి వీడియో కొంచెం వాల్యూమ్లో ఉంటుంది, మీరందరూ వినేయండి. బ్యాలెట్ పేపర్ అంటారు. ఈ బటన్స్ ఇవి దీన్ని వివిప్యాట్ అంటారు. అంటే మనం వేసిన ఓటు వాళ్ళకే పడుతుందా లేదా అని తెలియడానికి ఈ వివిప్యాట్ అనేది ఉపయోగపడుతుంది. వివిప్యాట్ అనగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్, అంటే ప్రూఫ్ కోసం ఆడిట్ తనిఖీ లాగా మనం ఏ బటన్ అయితే నొక్కుతున్నామో వాళ్ళకే పడుతుందా లేదా ఓటు అనేది చెక్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. ముందుగా మనం అంటే మనకి ఓటు వేసే ప్రజలు లోపలికి వెళ్ళినప్పుడు పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అమ్మ మీరు లోపలికి వెళ్ళి ఓటు అయినమ్మా అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పోలింగ్ ఆఫీసర్ అనే పర్సన్ ఈ బ్యాలెట్ అనే పర్సన్ నొక్కుతారు. బ్యాలెట్ ఇవ్వదంటే మీరు ఓటు వేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అర్థం. మీకు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఈ కొత్త లైట్ నేను గ్రీన్ ఎల్ఈడి అనేది రెడీ అనేది ఈ లిట్ అవుతుంది, అది వెళ్తుంది. అప్పుడు మీరు ఓటు వేయచ్చు. పోలింగ్ ఆఫీసర్ అనే పర్సన్ మీకు ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఓటు వేయలేదు. పర్మిషన్ ఇచ్చాక లైట్ పెట్టిన తర్వాత మాత్రమే ఓటు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్సన్ ఓటు వేస్తాను. ఓటు వేసిన వెంటనే ఈ వీవీప్యాట్ మిషన్లో మీరు ఎవరికైతే ఓటు వేశారో అది కూడా వాళ్ళ పేరు, వాళ్ళ పార్టీ సింబల్ అది దీంట్లో కనపడుతూ ఉంటుంది. అది 7 సెకండ్లో కనపడుతుంది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా. సో అదనమాట విషయం. ఎలాగో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓటు చాలామందికి వేయడం తెలీదు, కన్ఫ్యూజ్ అవుతున్నారని కొత్త మానిటర్ తీసుకొచ్చారంటే దాని గురించి అవగాహన ఒక క్లాస్ చెప్పారు, ఒక 1/2 hour. అది కూడా కవర్ చేసేసాను. నేను ముందే వెళ్ళి అసలు యాక్చువల్ వీడియో షూట్ చేయాలని అనుకోలేదు, సడన్గా షూట్ చేశాను. ఇదన్నమాట వీడియో ఎలా అనిపించింది అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.